వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని శ్రేష్టమైన సమయం కొరకై ఆ దేవాది దేవునికి నిండుగా వందనాలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన వర్తమానమును ఈ సందర్భంగా మీ అందరికీ అలాగే వినుచున్న ಎಲ್ಲರಿಗೂ అందించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన అందరికీ సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. తీసుకురండి పరిశుద్ధుడైన యోహాను గారు రచించిన శుభవార్త 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 13 verse 1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వాడై గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు చాలు. జాగ్రత్తగా విందాం. పస్కా పండుగకు ముందే యేసుక్రీస్తు వారు ఒక కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. దానిని మనం ఏమన్నామంటే ప్రభు రాత్రి భోజన సంస్కారం అని క్రైస్తవ జనాంగము ఈ దినాన ఆచరించుట పాటించుట మనం చూస్తున్నాం. ఆ కార్యాన్ని తలపెట్టిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది ఆయన పోతున్న దినాలకు ముందుగా జరిగిన పరిణామం. ఈ విషయం ద్వారా మనం తెలుసుకోబోతున్న ఒక సత్యం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇది మనకు అవసరమా? ప్రభువారి ఈ కార్యం చేయటం ద్వారా లోకానికి ఏమి నేర్పాడు, నేర్చుకున్నారు? ఇది మనము పాటించవలసిన వారమై ఉన్నామా? దీనిని ఫాలో కావలసిన వారమై ఉన్నామా? కెన్ వి ఫాలో ద కస్టమ్ that has God given to me to all the nations? ఇది మనకు అవసరమా అని ఆలోచన చేసినట్లయితే ఇది మొదటగా ప్రభువారే తన 12 మంది శిష్యులకు ఈ కార్యాన్ని క్రమాన్ని నేర్పి చూయించిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే 5వ వచనంలో అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. విన్నారు కదా? బోధకుడైన ప్రభు అయిన యేసు వారేమో ఇక్కడ కూర్చున్నాడు, శిష్యులైన వారేమో 12 మంది అక్కడ కూర్చున్నారు. అకస్మాత్తుగా ఆయన లేచి తాను ఒక తువాలును ఇలా కట్టుకొని ఒక పళ్ళెము తీసుకొని నీళ్లు పోసి వారి పాదములు కడుగుతూ ఉన్నారు. భోజన సంస్కారాన్ని ఆచరించడానికి ముందుగా జరిగిన పరిణామం. అంటే ఈ కార్యము ద్వారా ఈ రాత్రి కాలం మనం నేర్చుకోబోతున్న విషయం, యేసు ప్రభువారు తన శిష్యులను 12 మందిగా ఏర్పాటు చేసుకొని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ప్రపంచంలో ఏ నరుడు, ఏ మానవుడు, ఏ దేవుడు చేయనన్ని ఘనమైన కార్యాలు చేయటం ఒక ఎత్తు అయితే, అలాంటి ఘనమైన కార్యాలు చేసిన గొప్పవాడైన దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను మనుషులు ఏమని పిలిచారో ఈ మాటను కూడా చదువుకొని కొంచెం ఇంకా అర్థవంతంగా ముందుకెళ్దాం. 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిలాగు పిలుచుట న్యాయమే. చాలు. విన్నారు కదా? ఎవరు ఈ కార్యం చేయనైన వాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను మనుషులు
ఏమని పిలిచినారు? శిష్యులను ఏమని పిలిచినారు? ఆయన ఏమని పిలిపించుకున్నాడంటే బోధకుడు, మాస్టర్. అలాగే ప్రభువు, లార్డ్ కదా. ప్రపంచానికి ఒక్కడే ప్రభు ఉంటాడు, రాజ్యానికి ఒక్కడే ప్రభు ఉంటాడు. అలాగే ఆయనను బోధకుడని పిలిచారు, ప్రభు అని పిలిచాడు. అలా ఆయన పిలిపించుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ఆయన ఎవరు? ప్రభువు. ఆయన ఎవరు? బోధకుడు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? మానవుడు. ఆయన ఇన్ని హోదాలు కలిగిన వాడయ్యుండి కూడా తనను వెంబడిస్తున్న శిష్యుల యొక్క పాదాలు కడిగేదానికి తనను తాను తగ్గించుకోవటం. సర్వలోకములో బోధకుడని ఆయన గాని, దేవుడని ఆయన గాని, మానవుడని ఆయన గాని, ప్రభు అని ఆయన గాని, తర్వాత ఇన్ని హోదాలు కలిగిన ఆయన ఎవరు కూడా తనను వెంబడిస్తున్న వారి పాదాలు కడిగేందుకు, కడిగిన పాదాలు తుడిచేందుకు సాహసం చేయలే. దేవునికి స్తోత్రం. కానీ ఈ రాజు, ఈ దేవుడు, ఈ ప్రభు, ఈ రక్షకుడు ఇన్ని హోదాలు కలిగిన వాడయ్యండి కూడా తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. We should understand however he humbled himself. ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే తానేమో బోధకుడు, తానేమో దేవుడు, తానేమో మనిషి కుమారుడు, తానేమో ప్రభు అయ్యుండి తనను వెంబడిస్తున్న శిష్యులను కూర్చుండబెట్టి, వారేమో ఒక సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఒక కుర్చీ మీద కూర్చుంటే ఈయనేమో సింహాసనాసీనుడు అయ్యుండి కూడా సింహాసనాన్ని దిగి వారి పాదాల దగ్గరకు తీసుకొని మరి ఒక బేషన్లో లేకపోతే ఒక దానిలో నీళ్లు తీసుకొని వారి పాదాలు కడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. కడగటమే కాదండి, కడిగిన పాదాలను తాను వేసుకున్న ధరించిన కట్టుకున్న తువాలును తీసి ఆ తువాలుతో వారి యొక్క పాదాలు కూడా తుడిచాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైనో తెలుసా? ఒకరోజు ఒక ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ మిక్కిలి విలువ కలిగిన ద కాస్ట్లీ పెర్ఫ్యూమ్ షీ హాస్ బ్రాట్ టు ద లార్డ్. ఒక ఖరీదైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసిందండి బాబు, ఆయన తల వెంట్రుకలకు పూసిందండి బాబు, ఆయనను అభిషేకించింది. అంటే అటు గొప్ప భాగ్యవంతుడైన దేవుడు అంత స్థాయిలో తానే ఉండి తనను వెంబడిస్తున్న శిష్యుల విషయంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాయంటే బోధకుడు అని అంటున్నాడు, మాస్టర్ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ప్రభువుని అంటున్నాడు. అయినా నేను తగ్గించుకొని ఒక మాదిరిని, అందుకే హీఈస్ ద రోల్ మోడల్ టు మీ, హీఈస్ ద రోల్ మోడల్ టు యూ. ఆయన మనందరికీ మాదిరికరమైన జీవితాన్ని. ఏమిటా మాదిరి? స్థాయి పెద్దదే, కానీ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా లోకానికి ఏమి చూపించనై ఉన్నాడంటే తన తగ్గింపు, తన యొక్క మాదిరి. ఇంకా అంతేకాదండి, ఈ కార్యము చేస్తున్న యేసు ప్రభు వారు 14వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చూద్దామా? కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. జాగ్రత్త. దేవుడు చేసి చూపించి మనకు బోధిస్తున్న పాఠం ఏంటంటే నేను బోధకుడనయ్యుండి, నేను ప్రభువునయ్యుండి మీ పాదములు నేను ఎలాగో, హౌ ఎవర్ ఐ వాష్ యువర్ ఫీట్, నేను ఎలాగైతే మీ యొక్క పాదములను కడిగి వాటిని తుడిచానో మీరు కూడా యు హ్యావ్ టు డూ ఇట్ లైక్ వైజ్, లైక్ మీ ఐ డిడ్. నేనేమి చేశానో మీరు కూడా అలాగ చేయాలని ప్రపంచానికి ఒక మాదిరిని చూపిస్తున్నాడు. చేరి వచ్చిన వారులారా, బోధకుడైన ఆయనే తనను తాను తగ్గించుకొని ఈ మాదిరిని చేసి మనకు చూయించగా మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగుతున్నారా? మీరు కడుగుతున్నారా? ఎవరైనా కడుగుతుంటే కడిగించుకుంటున్నారా? వింటున్నారా? ఆయన స్థాయిని తగ్గించుకొని తన కార్యాన్ని చేసి
ఆయన ఏమంటున్నాడు, నేను బోధకుడును గనక ఇలాగ చేశాను, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఈ మాట విన్న తర్వాత చెప్తున్నవాడు మన ప్రభు అయిన యేసు. ఆయనకున్న కేడలు ఏంటంటే ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన బోధకుడు. ఇన్ని ఘనమైన పొజిషన్లు కలిగి ఉండి కూడా పాదాలు కడిగి మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, శిష్యులైన మీరు ఇలాగ చెయ్యాలని వారికి చెప్తున్నారంటే ఇవాళ మనకు కూడా ఆ పాఠాన్ని నేర్పుతున్నాడు గనక దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా ప్రభువారు నేర్పిన పాఠాన్ని నేర్చుకున్నావా? హ్యావ్ యు లెర్న్డ్ ఇట్? నేర్పిన పాఠాన్ని నేర్చుకున్న తర్వాత అమలు చేస్తున్నావా? అమలు చేశావా? ఎప్పుడైనా నీ పొరుగు వారి పాదములు కడిగావా? కక్ష కార్పణ్యాలుంటే నేను అంటున్నాను, ఇలాంటి కాడ సమాధాన పడటానికి ఇది ఒక మంచి అవకాశం. ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు ఈక్వల్ టు ఎదుటి వారితో సమాధాన పడటానికి. ఇట్స్ ఏ గుడ్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఏ గుడ్ మెథడ్ టు యూ. ఎదుటి వారితో చేతులు కలపటానికి, టు ఎంజాయ్ విత్ యువర్ నైబర్. నువ్వు పలకకపోయినా, ద్వేషమున్నా, కోపమున్నా, పగున్నా, ప్రభు రాత్రి భోజన సంస్కారానికి ముందుగా ప్రభువారు నేర్పుతున్న ఒక మంచి కార్యం ఏంటంటే, పాదాలు కడిగి పాదాలు తుడిచి తనను తాను తగ్గించుకొని సింపుల్ సిటీని ఆయన అమలు చేస్తున్నాడు. స్థాయేమో పెద్దది, తగ్గింపేమో లోకములో ఎవ్వరు, ఈ రాజులు అన్నవారు, ప్రభువులు అన్నవారు, దేవుడు అన్నవారు, గనులైన వారు, గొప్పవారు చేయనంత గొప్ప కార్యం చేశాడు కనుక అందుకే సర్వలోకములో ఎవ్వరికి లేనంత ఘనత ఆయనకే ఎందుకు దక్కిందంటే, ఆయన స్థాయి కలిగిన వాడయ్యుండి కూడా తనను తాను ఇలా తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగి మనకు కూడా మాదిరిని నేర్పుతున్నాడు. ఆయన పుట్టుకలో కూడా ఒక విషయాన్ని ఇక్కడ ఈ సందర్భంగా మనం తలుచుకున్నట్లయితే, ఆయన పరలోక సింహాసనాసీనుడయ్యుండి, అలాగే తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండగలిగిన భాగ్యవంతుడయ్యుండి కూడా ఈ లోకానికి కన్య అయిన మరియ ద్వారా వచ్చి ఆయన పశువుల పాకలో, పశువుల తొట్టెలో పరుండబెట్టవలసినంత తగ్గింపుతో కూడిన జన్మను ఆయన కలిగి ఉన్నాడు. అంటే అక్కడ కూడా తగ్గింపును చూస్తాం, ఇక్కడ కూడా తగ్గింపును చూస్తున్నాం కనుక వింటున్నాం. మీ అందరితో 50 మందితో చెప్పేది ఏంటంటే, ప్రభువే తనను తాను తగ్గించుకొని ఈ కార్యము చేసి నిన్ను చేయమంటుండగా నీవింకా మోమాటానికి పోతున్నావా? పగగానే ఉంటున్నావా? ద్వేషంగా ఉంటున్నావా? సమాధానపడి నా యేసయ్యే నన్ను ఇది చేయమన్నాడు గనక అది నేను చేస్తాను, చేసి తీరుతానని చేసి చూపించి ప్రభువారు నీకు నేర్పిన మాదిరిని ఫాలో అవుతున్నావా? ఇది ప్రపంచంలో గొప్ప సెన్సేషనల్ వార్త ఏంటంటే, ఆయనంత స్థాయి కలిగిన వాడయ్యుండి నరమానవుడిగా లోకానికి వచ్చి నరమానవుడిగా ఉండి మనుషులైన వారిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ, వారికి ఆయన గురువుగా ఉన్నప్పటికీ కూడా గురువుగా ఉన్నట్లు ఇక్కడ తగ్గించుకొని ఒక పనివాడిగా, ఒక పని మనిషిగా, పని చేసేవాడుగా, యాజ్ ఎ సర్వెంట్ గా ఆయన ఎదుటి వారికి తన మాదిరిని తగ్గింపును చూపించి మనకు నేర్పుతున్నాడు గనక ఈ పాఠం విన్న నువ్వు కూడా, ఈ మాటలు నువ్వు కూడా నీ పొరుగు వారి పాదములు కడుగుతావా? నీ పొరుగు వారి పాదములు కడగటానికి, తుడవటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే నువ్వు ఆయనలాగా జీవించిన వాడు, ఆయనకు వారసుడు, నిత్య రాజ్యానికి. అందుకే ఆయన అన్నాడు, నేను ఇలాగూ చేశాను, మీరు కూడా చేయవలసినదే. ఇట్స్ లైక్ ఏ కమాండ్మెంట్. ఆయన చేసి చూపిస్తున్నాడు, చేసిన దాన్ని నేను చేయమంటున్నాడు గనక దయతో డోంట్ ట్రై టు బి ఎస్కేప్ యువర్ సెల్ఫ్ ఆర్ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఫీట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ పాదాలు కడిగే ఆ సాదృశ్యం వచ్చినప్పుడు, మనము ఆచరిస్తున్న పాటిస్తున్న ఈ కార్యం వచ్చినప్పుడు దయచేసి ఉత్సాహంగా
నా ప్రభువే నన్ను ఇది చేయమన్నాడని చెప్పి వచ్చి దానిని చేసి నిరూపించి, ప్రభువా నీవు నాకు చూపించిన మాదిరిని నేను చేయటానికి నేను రెడీ అని చెప్పి చేసి ఆయన నామాన్ని ఘనపరిస్తే అప్పుడు నేను అంటాడు, బడా నమ్మకమైన నా కుమారుడా, బడా నమ్మకమైన నా మంచి కుమార్తె అని నిన్ను మెచ్చుకుంటాడేమో గనక దయతో యేసుక్రీస్తు వారు చేసిన ఈ కార్యాన్ని మీరు కూడా ఆచరించి పాటించి ఒకరి పాదంలో ఒకరు కడిగి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రపంచానికి యేసు వారు చూపిన మాదిరిని ఫాలో కావాలని తెలియచేస్తూ ఈ చిన్న సందేశాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.